ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. కొడంతాల శ్రీనిపై తెలుగుదేశం నాయకుడు చందిన చిన్నబాబు నిప్పులు. దమ్ముంటే పోటీ చేసే గెలువు. అనకాపల్లి మండలం తెలుగుదేశం పార్టీలో రాజకీయ వేడి రాజుకుంది. నిన్న మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కొడంతాల శ్రీను అధ్యక్షతన జరిగిన ఇష్టాగోష్ఠి సమావేశంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు చందిన చిన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీను తీరును తప్పుపడుతూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సవాల్ విసిరిన చిన్నబాబు, నీకు నిజంగా దమ్ముంటే ఎన్నికల బరిలో నిలబడి పోటీ చేయి. అప్పుడు నీ సత్తా ఏంటో, ప్రజల్లో నీకున్న ఆదరణ ఏమిటో తెలుస్తుంది అంటూ కొడతాల శ్రేణుకు చిన్నబాబు సవాల్ విసిరారు. ఏమీ లేని చోట అనవసరంగా నోరు పారేసుకోవద్దని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. వార్డు మెంబర్ గా గెలిచినా చాలు. ఈ విమర్శల్లో చిన్నబాబు మరింత పదును పెంచుతూ, కనీసం ఒక వార్డు మెంబర్ గా ఆయన నిలబడి గెలువు. నువ్వు గాని విజయం సాధిస్తే నేను ఈ ఊరు వదిలి వెళ్లిపోతాను అంటూ బహిరంగంగా సవాల్ విసిరారు. అనకాపల్లి మండల టీడీపీలో చోటు చేసుకున్న ఈ అంతర్గత విభేదాలు ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వ్యక్తిగత విమర్శలకు పోకుండా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. కొనతాల శ్రేణు నిర్వహించిన సమావేశం కేవలం పసలేని విమర్శలకే పరిమితమైందని, ప్రజాక్షేత్రంలో గెలిచే సత్తా లేని వారు ఇష్టాగోష్ఠి సమావేశాలు పెట్టడం హాస్యాస్పదమని చిన్నబాబు ఎద్దేవా చేశారు. నిన్న మన చిన్నబాబు కోనేలో మామిడి తోటలోని మాజీ మండల ప్రెసిడెంట్ గారు మన కొంతాల శ్రీనివాసరావు గారు ఒక మీటింగ్ పెట్టారండి. ఆ మీటింగ్ ఏంటంటే ఒక 10-20 మందిని తీసుకొచ్చి ఆ తుప్పల్లోని ఆ లోపల పెట్టారు. పెట్టి ఒక కామెంట్ చేశారండి మన పేలాగోవింద్ గారి గురించి. అది చాలా తప్పుగా ఉంది. ఆడు వీడు బొక్క ఈ మాటలన్నీ ఆడి ఆయనకి ఇన్ఛార్జి పదవి ఉండకూడదు, ఆయన ఇన్ఛార్జి పదవి ఉంటే ఇక్కడ టీడీపీ రాదు అని చెప్పి చాలా దారుణంగా కొంత సీన్ గారు మాట్లాడారు. 2014లో పేలాగోవింద్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకి ఎంపీపీ ఇచ్చారు. ఎంపీపీ ఇచ్చినా సరే మళ్ళీ 2019లో వైసీపీలోకి వెళ్ళడానికి ఆయన చాలా ప్లాన్ చేశారు. కానీ వైసీపీ వాళ్ళు మానేశారు. రానిపోవడం వల్ల ఈ 5 సంవత్సరాలు కూడా ఖాళీగా ఉండి ఇప్పుడు ఈ తోటల్లోని తుప్పల్లోని మీటింగులు పెట్టి పేలాగోవింద్ గారికి ఇన్ఛార్జ్ ఉండకుండా చేద్దామని ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడానికి. అది చాలా రాంగ్ గా మాట్లాడుతున్నారు. ఆయన పార్టీని ఏడు చేసేస్తాడు. నువ్వేమైనా పోటీ చేస్తావు, ఇక్కడ నీకు ఇన్ఛార్జ్ పదవి కావాలా? నువ్వు ఏమైనా గ్రామ సర్పంచ్ చేస్తావా? చెయ్యు. నువ్వు చేస్తే నీకు డిపాజిట్లు కూడా ఉండవు. నువ్వు ఇస్తావు టీడీపీ పోటీ చేయి. నువ్వు వార్డు మెంబర్ గా పోటీ చేయి. నేను పెడతావు క్యాండిడేట్ నీ ఇష్టం వచ్చిన వార్డు ఎంచుకో. వార్డు మెంబర్ గా పోటీ చేసి నువ్వు గెలిస్తే అప్పుడు నేను తుంపల వదిలిపోతాను నేను. అంతేగాని పేలాగోవింద్ గారిని చెడ్డ పేరు తెచ్చి నీ ఇష్టానుసారంగా ఆడు ఈడు బొక్క ఇవన్నీ మాట్లాడుతున్నావు. అది కట్ట కాదు. 2014లో పేలాగోవింద్ గారు నీకు ఎంపీపీ ఇచ్చారు. నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు, అది గుర్తుంచుకో. అంతేగాని నీ ఇష్టాసారిగా 15-20 మందిని తీసుకొచ్చి 4 బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మీటింగ్ దొంగసార్లు అంటూ పెట్టండి కాదు. పబ్లిక్ గా పెట్టు. నువ్వు ఏ పబ్లిక్ గా పెట్టినా వస్తాం, మేము కూడా చూస్తాం కదా. అంతేగాని సీక్రెట్ గా పెట్టండి కాదు. అంతేగాని పేలాగోవింద్ గారిని ఆడు ఈడు బొక్క ఎన్ని మాటలు అంటావా నువ్వు? నీ ఎంత సత్తా ఉంది? నీ ఇష్టం. నువ్వేమైనా పోటీ చేస్తావా? చెయ్యు. నీ ఇష్టం. నువ్వు వార్డు మెంబర్గా చెయ్యి. నువ్వు క్యాండిడేట్ పెడతాను అక్కడ. నువ్వు గెలుస్తావు గెలవో చూస్తాను నేను.